వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పులివెందులలో అట్టహాసంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న నూతన విజయవాడ సిపి రామకృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్లోని ఆర్ఓ ఆఫీసుకు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. నా పులివెందుల నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు పులివెందులలో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెడుతుందంటే ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు వేసింది 58 నెలల కాలంలోనే అని సగౌరవంగా సవ్యంగా తెలియజేస్తున్నాను. పులివెందులలో ఏముందని ఒకప్పుడు అడిగితే పులివెందులలో ఏమీ లేదో చెప్పండి అని తిరిగి అడిగే స్థాయికి పులివెందుల పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాం. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాం కూడా. మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి పులివెందుల, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు.
నాన్నగారైతే ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా. ఒక్కటి గమనించండి, మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టే మన ప్రత్యర్థులకు, ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ TV5కి, ఆ ఎల్లో మీడియాకు గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలు చెప్పారో, చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా, కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగించారు. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది, మీరంతా కూడా చూశారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలు చెప్పారో, చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా, కోవిడ్ వలన 2 సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న. మరి ఇవాళ సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జగనన్న ఈ 2019 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల్లో 4 సార్లు సిబిఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు 4 సార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో, సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి, అందులో భాగంగా పులివెందులకు కూడా రావడం జరిగింది. ఆయన పులివెందులకు వచ్చిపోయినాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు, వర్షమే కనిపించలేదు. ఈ 16 నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత. మరి ఇవాళ అటువంటి పరిస్థితులు. విజయవాడ నూతన సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ గురువారం ఉదయం దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. సిపి మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్లో కంట్రోల్లో ఉంచుతారని తెలిపారు. काली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गां बाबरदेवता अनुग्रह प्रसादेन
सकल कार्य विघ्नरेता सिद्धिद्वारा मनस्थैर्य सिद्धिद्वारा सकल श्वेदो समस्त धर्म कार्य అనకాపల్లి జిల్లా మాడుగుల నామినేషన్ దాఖలు చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బోడి ముత్యాల నాయుడు వైసీపీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారి అబ్బాయి మాడుగుల నియోజకవర్గంలో నుండి బోడి రవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని జీవి సత్యవానికి నామినేషన్ పత్రాలు అందజేశారు. తగ్గేదేలే అంటున్న బోడి ముత్యాల నాయుడు గారి అబ్బాయి టీడీపీకి 2 సార్లు వైసీపీకి 2 సార్లు పట్టం కట్టారు. ఈ ఒక్కసారి నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్యానించారు. నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు మరియు నా సోదరులకు, నా అభిమానులందరికీ కూడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రాజకీయ స్థానం ఇప్పుడో 2 సంవత్సరాల క్రితం జెడ్పీటీసీగా ఆరంభం అవ్వాల్సింది. కొన్ని కారణాల వల్ల నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం తగ్గే పరిస్థితే లేదు. ఎవరు చెప్పినా తీసేది, ఎందుకంటే నా రాజకీయ భవిష్యత్తు నాకు ఇంపార్టెంట్. అదేవిధంగా చిన్ననాటి నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ప్రజల వరకు నిర్మాణించిన రాజ్యాంగ తీసిద్దారనే ఆలోచనతో నేను ముట్టుకోవడం జరిగింది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే నేను ఈ రాజకీయం ముట్టుకోలేదు. చాలామంది అనుకుంటారంటే అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమో నాకు ఈ రాజకీయం మీద మక్కువ ఉందనుకుంటారేమో. కానీ చిన్నప్పటి నుంచి కూడా నా చదువుతో పాటు నా రాజకీయాన్ని కూడా సైమెంటేనియస్గా తీసుకెళ్తూ నా జర్నీ సాగింది. 24లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న నన్ను మీరు గెలిపిస్తే మోడల్కి ఏం కావాలో ప్రభుత్వాలు వచ్చి మనకి ఇస్తాయి. ఇవాళ గడిచిన 2 ఎలక్షన్లో మీరు వేసారు, టీడీపీకి వేసారు, వైసీపీకి వేసారు. టీడీపీ వైసీపీకి వేస్తే మనకు పథకాలు తప్ప మనకు కావాల్సింది ఎవరైనా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వల్ల గెలిచారనే నమ్మకం. ఏమన్నట్టు ఏమంటారు, నా వల్ల నువ్వు గెలిచావు పో అంటారు. అంతే తప్ప వాళ్ళు ఏమైనా అడుగుదామన్నా సరే, పోనీ వాళ్ళకేం చేద్దామన్నా సరే వాళ్ళు చేయనివ్వరు. ఎందుకంటే ఏదంటారు కదా, ఒకటి వల్ల బతికితే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, నించోమంటే నించోవాలా. అదే మన సతత్తగా పైకి వస్తే మన ఈ లోకంలో ఎవరికి సమానం చెప్పవసరం లేదు, ఎవరికి భయపడవసరం లేదు. అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించుకుంటే అదే బలమైన కారణం అని కూడా అందుకే వేశాను. మరి చాలామంది అడుగుతున్నారు ఏంటి నీ బలమని. మాడుగుల జనాలు చాలా స్పష్టంగా వెన్నలాగా చాలా మనసు చాలా వెన్నదని, కొత్త తరానికి వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారని అని నమ్మకంతో అదే నా ధైర్యం. పోరాటమే నా ఊపిరి, ఫలితం అనేది జనాలు ఏది ఇస్తే అటు అధికార పార్టీ అధికారాన్ని నాకు కట్టబెట్టినా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా, ఏ హోదా ఇచ్చినా సరే 100% దానికి న్యాయం చేస్తాను. రాజకీయాల్లో అందరూ అనుకుంటారు అధికార పార్టీ వస్తే కానీ అధికారంలో కూర్చుంటే నాయకులు కాదు. అధికార పార్టీల కన్నా ప్రతిపక్ష నాయకుడికి ఉన్న బలం అది చాలా గొప్పది. అధికారం అంటే ఆఫీసుల ముందు కూర్చుంటాం, ప్రతిపక్షం అంటే జనం నాడిని బయట మాట్లాడేదే ప్రతిపక్షం. ఏది ఇచ్చినా సరే నాకైతే నమ్మకం మాడుగుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే పోటీ చేసిన నన్ను ఈ ప్రాంతం గెలిపిస్తాదని నమ్ముతున్నాను. గెలిచి మళ్ళీ జనం ముందుకు వస్తారని చెప్తూ సెలవు తీసుకుని జైన్. జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఆదాయం ఆస్తులపై మాయ చేస్తున్నట్లు మహేష్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు. 5 ఏళ్ల ఆయన సంపాదన 114.76 కోట్లు అని చెప్పారు. అందులో 73 కోట్ల పన్నులు, పార్టీ డొనేషన్ 20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడని నిలదీశారు. పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. 90 కోట్ల ఆస్తులు 2018 నుండి 2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ 350 కోట్ల నుంచి 400 కోట్లు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ల ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు. ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు అంట 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే 2014 నుంచి
పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా, అంతకు ముందు లేవు. చూసుకోండి, 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం ఏం చెప్తున్నా, ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినాయి ఇవన్నీ కూడా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినాయి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలో చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు. ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2021లో కూడా 2021లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికి 33 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4. అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2. మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా? సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లంట. ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా? అది పెద్ద మాయ. అది ఏం పన్నులు చేయించారు తెలుసా? ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన. ఎంత దుర్మార్గం చూడండి. ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారు చూడండి. నువ్వేనా ఇంటి పన్ను కట్టావా? నీటి పన్ను కట్టావా? ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా? ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా? ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఈ ఆస్తులన్నీ కొన్నారు. తెలుగుదేశం పార్టీ సినిమా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్కమ్ విషయం మాత్రం, ఆదాయం మాత్రం విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఆయన. ఆదాయం పెరిగింది, ఆస్తులు పెరిగాయి. ఏమాత్రం తగ్గల. అందుకనే కదా మేమందరం నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం. నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నావు మాటికి. నువ్వు సినిమాలు చేసి డబ్బులు సంపాదించావా? జనసేన పార్టీని రీటైల్ గా చంద్రబాబుకి అమ్మకం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఆస్తులు కొన్నావు. అందుకే నువ్వు ప్యాకేజీ స్టార్. అందుకే
నువ్వు ప్యాకేజీ స్టార్. జగనన్న 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు మంచి చేసి ఉంటే మాకు ఓట్లు వేయమని తిరుపతి ప్రజలను అభ్యర్థిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక 32, 33 డివిజన్ల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు మాకు ఓట్లు వేయండి. గత ఎన్నికల్లో జగనన్నకు ఓట్లు వేయని వారికి కూడా దాదాపు 1,10,000 మందికి జగనన్న పథకాలు వచ్చినందుకు మాకు ఓట్లు వేయండి. దాదాపు 1900 కోట్ల రూపాయలు తిరుపతిలోని పేద ప్రజలకు అందించిన కారణంగా మాకే ఓట్లు వేయండి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినందుకు మీకు నచ్చితే మాకు ఓట్లు వేయండి. దాదాపు 6,000 కుటుంబాలకు 22A ఎత్తేసింది నిజమైతే ఉంటేనే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ ఆలయ వీధిని అభివృద్ధి చేసి ఉంటేనే మాకు ఓట్లు వేయండి. సైకిల్ కూడా తిరగలేని కోర్లగంట్ల రోడ్డును ధైర్యంగా నచ్చచెప్పి గొప్పగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినాన్ని కనుక్కొని మహా పండుగలా నిర్వహించి ఉంటేనే మాకు ఓట్లు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైన సేవలు అందించిన మహానుభావుల పేర్లను తిరుపతిలో కొత్తగా వెలిసిన రోడ్లకు పెట్టి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్ది ఉంటేనే మాకు ఓట్లు వేయండి. కరోనా సమయంలో మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకు ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. 280 మందికి పైగా చనిపోతే పార్థివ దేహాలను మోసి ఖననం చేసింది నిజమైతేనే మాకు ఓట్లు వేయండి అంటూ ఆయన అభ్యర్థించారు. ముందు మన ఇంటి దగ్గర ఉన్నాను మనమని ఈ 5 ఏళ్ల జగనన్న పాలన ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకందరికీ మంచి చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుపతి నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు మాకు ఓట్లు వేయండి. ఓటు వేయని వాటి వాళ్లకు కూడా 19వ ఎన్నికలలో దాదాపు 1,10,000 మందికి జగనన్న పథకాలు వచ్చి ఉంటే ఓట్లు వేయండి. దాదాపు 1900 కోట్ల రూపాయలు తిరుపతిలో ఉన్నటువంటి పేద ప్రజలకే సంక్షేమ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం ఆ డబ్బులు మీకందరికీ అందించి ఉంటే ఓట్లు వేయండి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసినందుకు మీకు నచ్చితే ఓట్లు వేయండి. 22A దాదాపు 6,000 కుటుంబాలకు ఎత్తివేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ రోడ్డును అత్యంత సుందరంగా వెడల్పు చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. కొర్లగుంటలో ఓ సైకిల్ కూడా తిరగటానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న ఆ రోడ్డును ధైర్యంగా అందరికీ నచ్చచెప్పి ఆ రోడ్డును ఈ రోజున గొప్పగా తీర్చిదిద్ది ఉన్నది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని కనుక్కొని అది ఒక మహా పండుగలాగా చేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతిలో కొత్తగా వెలిసినటువంటి రోడ్లకు మా పేర్లు పెట్టకుండా వేలాది సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి
అనన్య సామాన్యమైనటువంటి సేవలు చేసినటువంటి మహానుభావుల పేర్లు పెట్టి ఈ రోజున ఆధ్యాత్మికత తిరుపతిలో ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. ఇది మచ్చుకు కొన్ని మాత్రమే. కరోనా సమయంలో మా ప్రాణాలని కూడా లెక్క చేయకుండా రోడ్లలోకి వచ్చి ప్రజలకందరికీ కూడా జాగ్రత్తలు చెప్పింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. 280 మందికి పైగా చనిపోతే ఆ శవాలను ప్రత్యక్షంగా మోసి వాళ్లను ఖననం చేసి కరోనా మృతదేహాలను ఖననం చేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి అని తిరుపతి ప్రజల్ని మేము అభ్యర్థిస్తున్నాము. ఇది మా ఎన్నికలలో మేము అభ్యర్థించడానికి కారణం. మాకు ప్రత్యర్థులుగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆ కూటమి మమ్మల్ని తిట్టడానికి, మమ్మల్ని బూతులు తిట్టడానికి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా ఎంతసేపు కూడా జగన్ గారిని మా మీద పడి విమర్శించి విమర్శలతో ఓట్లు అడిగేటువంటి ఆ నైజాన్ని ప్రజలు గుర్తించవలసిందిగా కోరుతూ సెలవు. జగనన్న ప్రభుత్వం ఏర్పడక ముందు నిరుద్యోగులుగా ఉన్న తమకు ఉపాధి వృత్తి కల్పించి గౌరవ వేతనం అందించి గౌరవించిన వాలంటీర్ల వ్యవస్థకు వాలంటీర్ల రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. తిరుపతి 14వ డివిజన్ సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 15 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వాలంటీర్ల వ్యవస్థకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్న అందించిన సంక్షేమ ఫలాలు, నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేసి రాష్ట్రంలో రెండోసారి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కృషి చేస్తామని నాడు వాలంటీర్ల వ్యవస్థను తీవ్రస్థాయిలో అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తాము ఎన్నికలలో గెలవంగానే 10,000 రూపాయలను ఇస్తామనే మాయం మాటలను ఏ వాలంటీర్లు నమ్మరని, తామంతా జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని ముక్త కంఠంతో తెలిపారు. పూజ. మేము తిరుపతి ఎస్టీవీ నగర్లో 14వ వార్డులో ఉంటున్నాము. మేము 5 సంవత్సరాలుగా జగనన్న పెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థలో భాగంగా మేమందరూ కూడా వాలంటీర్లుగా చేరి వాలంటీర్లుగా అందరికీ అన్ని సేవలు అందించాము. ఈ రోజున జగనన్న కోసం మేము మళ్ళీ రిజైన్ చేసి మా జగనన్నను మేము గెలిపించుకోవడానికి అందరూ 37 మంది వాలంటీర్లు రిజైన్ చేశాము. తిరుపతిలో అదే విధంగా మా అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేమందరూ కూడా ఈ రోజు రిజైన్ లెటర్లు రాసి అందరికి ఇచ్చేసి మేము ఈ రోజు ధైర్యంగా కూడా మా అభినయ్ రెడ్డి గారి కోసం మేము వర్క్ చేస్తాము, చేపించుకొని మా అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. అదే విధంగా ఏంటంటే ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలుసుకొని మా వాలంటరీ వ్యవస్థపై ఎన్నెన్నో మాట్లాడారు, ఎన్నెన్నో చేశారు. ఈ రోజు వాళ్ళు గెలవడానికి 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, 20,000 ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు చెప్పకుండా ఉండే వాళ్ళు ఈ రోజు మాత్రమే ఎందుకు చెప్తున్నారు? కేవలం జగన్ గారు గెలుస్తారన్న భయంతో చెప్తున్నారు. అదే విధంగా ఆ భయాన్ని మీలోనే దాచుకోండి. మా జగన్ అనే సీఎం అవుతాడు, మా అభినయ్ రెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. కాబట్టి మేమందరూ మా వాలంటీర్లందరూ కూడా మా అభినయ్ రెడ్డి గారి కోసం మేము కృషి చేస్తాము, గెలిపించుకుంటాం. అదే విధంగా జై జగన్, జై జగన్, జై జగన్. నమస్తే అన్న, నేను తిరుపతి నుంచి 14వ వార్డు వాలంటరీగా మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాలు వాలంటరీగా చేసినాను. ఈ రోజు జగనన్నను గెలిపించుకోవడం కోసం వాలంటరీగా రిజైన్ చేసి జగనన్నకు పనిచేయాలని కోరుకుంటున్నాను. జగనన్నను గెలిపించుకోవడం, తిరుపతిలో మా అభినయను కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. ఒక 2 సంవత్సరాల ముందు కరోనాలో ప్రతి ఒక్క వాలంటీర్ వర్క్ చేసినాము. ఇంటింటికి వెళ్ళి అన్ని సౌకర్యాలు చేసి మా వాలంటీర్గా చేసినాము. ఈరోజు వాలంటీర్ ఇదనేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వేస్ట్, వాలంటీర్ ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీ డేటా తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, అవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధం. మేము సంక్షేమం కోసం ప్రతి ఒక్క ఇది వాళ్ళకి అందాలనే వాళ్ళ డేటా మేము తీసుకున్నాం తప్ప వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మేము ఏం తీసుకోవడం లేదు. జగనన్నను గెలిపించుకొని అభినయను గెలిపించుకోవాలనే మేము ఈరోజు రిజైన్ చేసి మా పోరాటం మేము సాగిస్తున్నాం. నా పేరు రవీంద్రారెడ్డి. నేను 14వ వార్డు వాలంటీర్గా 5 సంవత్సరాల నుంచి నేను దీంట్లో వర్క్ చేస్తున్నాను. ఇది వర్క్ కాదు, ఇది సేవ అని మాకు నమ్మి మా అభినయ్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మి ఆయన నియమించారు. ఆయన కోసం మేము ఈరోజు రాజీనామా చేసి ఆయనకి మేము మద్దతు ఖచ్చితంగా చేస్తాము.
మేము ఈరోజు ఖచ్చితంగా అభినయ్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఆయన గెలిపించుకుంటామని ఈరోజు ఖచ్చితంగా నేను రాజీనామా ఖచ్చితంగా చేశాము. ఈరోజు ఆయన కోసం మేము సహకరిస్తాము. మా వార్డులో అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మేము రిజైన్ అనేది చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ దుష్ట కూటమి. తిరుపతి 32వ డివిజన్ కోటకొమ్మల వీధిలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీలో రౌడీ షీటర్లను పెట్టి బెదిరింపులకు చర్యలకు పాల్పడుతూ అడ్డుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య వాదులాట జరిగి సమస్య జటిలమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సద్దుమణించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే పోలీసులు అడ్డుకోవడం దుశ్చర్య. రౌడీ షీటర్లతో ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా, జనసేన, బీజేపీ కూటమి నాయకులను, కార్యకర్తలను పరిశీలించాలని పోలీసులను కోరారు. ప్రచారం జరగదురా, ఆగిపోవాలంటే ఇదే కదా పెద్ద ప్రచారం జరగదు. అదేదో సినిమాలో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుపతి ప్రజల గురించి కానీ, తిరుపతి నగరం గురించి కానీ క్షుణ్ణంగా తెలిసినటువంటి మా బొమ్మన అభినయ్ రెడ్డి గారి గెలుపు కోసం 32వ డివిజన్లో ప్రచార కార్యక్రమం చేపడుతున్నటువంటి చర్యలో భాగంగా ప్రచారంలో మాకు ఎదురుగా మా ప్రత్యర్థి వర్గం అయినటువంటి కూటమి, మహాదుష్ట కూటమి ఎదురుపడడం, మా పార్టీకి మేము ప్రచారాన్ని ముందుకు కొనసాగాలని చెప్పి అభ్యర్థించినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా మా మాట వినకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని కవింపు చర్యలకు దిగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు వెళ్తూ శాంతియుతంగా మా ప్రచార కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి రీతిలో పెద్ద ఎత్తున బాణాసంచాలు కానీ, ఈ విధంగా బ్యాండ్ సెట్లు మోగిస్తూ ప్రజలను ఇబ్బందికర రీతిలో ముందుకెళ్లడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఎంత మేము సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మమ్మల్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడడం, అదేవిధంగా పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతూ ముందుకెళ్లడం అనేది బాధాకరమైన విషయం. పోలీసు అధికారులు ఏ విధంగా శాంతి భద్రతను కాపాడాలో ఆ రీతిలో ముందుకెళ్లాలి కానీ ఈ విధంగా ఒకే ఏకపక్ష నిర్ణయాలతో మమ్మల్ని అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తిరుపతి 32వ డివిజన్లో
మేము వైఎస్ఆర్ పార్టీకి ప్రచారం చేసుకుంటూ బొమ్మాన అభినయ్ రెడ్డి గారి విజయం కోసం మేము ప్రచారం చేస్తుంటే కూటమి సభ్యులు ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు వచ్చి ఏమైతే ప్రచారం చేసుకుంటూ వార్డులో తిరుగుతుంటే వాళ్ళు మాకు దారియకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలో మేము కూడా మీరు దారిస్తే మేము వెళ్తాము, లేదంటే మేము ఇక్కడే నిలబడిపోతామని చెప్పి నిలేస్తే ఎంతసేపు కూటమి సభ్యులకి సపోర్ట్గా పోలీసులు సపోర్ట్ చేస్తున్నారే కానీ మాకు సపోర్ట్ చేయకుండా ఎంతసేపు మమ్మల్ని మాత్రమే వెనక్కి పొమ్మంటున్నారే కానీ మాకు దారిచ్చే ప్రయత్నం చేయకపోతే మేము కూడా దారియకుండా అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ మేమే ఈరోజు ఎందుకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలి, పోలీసు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మేమే సైడ్కి పోతే వాళ్ళు పోవడం జరిగింది. కానీ ఇది చాలా దుర్మార్గం, దుశ్చర్య. ఎందుకురా అంటే ఈరోజు చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి తిరుపతిలో ఏదైతే రౌడీ షీట్లను అడ్డం పెట్టుకునేసి దౌర్జన్యం చేస్తున్నారు. బొమ్మాన అభినయ్ రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేక కనీసం క్యాన్వాసింగ్ అన్న అడ్డుకున్నామనే ప్రయత్నం తప్ప ఇంకా దీంట్లో ఏమీ లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని తిరుపతి ప్రజలు తరిమి కొడతారు. పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి, యనమల మురళీధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా జాతీయ రహదారి లేదు, పిడుగురాళ్లలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు వెడల్పు, ఇలా అన్ని రంగాల్లో దాదాపు 1964 కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే యనపతినేని శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట ఒక మేనిఫెస్టో తెచ్చాడు. నేను అడుగుతున్నా, ఆయన 6 సార్లు ఇంతకుముందు పోటీ చేశాడు, ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముళ్ళు? తెచ్చాడా? అది కూడా మనల్ని కాపీ కొట్టాడు. పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా? అది కూడా చేత కాదు. మనమేమో ఇంటింటికి నీళ్లు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తాడంటే ఒక గ్యాస్ సిలిండర్ సోదరులారా ఊహించండి. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 5 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, 60 నెలలకి సగటు 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. భిక్ష వేస్తే భిక్షగాడు కూడా తీసుకోడే 50 పైసలు. నువ్వు ఇచ్చే సిలిండర్ ఎవరు తీసుకుంటారు? మనమేమో ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టామంటే ఆయన అంటాడు దాచేపల్లిలో ప్యాకాట క్లబ్బులు పెడతాయంట. ప్యాకాట క్లబ్బులు ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉందా చెప్పండి? ఇక్కడున్న మహిళలను అడుగుతున్నా, మీకు నీళ్లు కావాలా, గ్యాస్ కావాలా? నీళ్లు కావాలా? నీళ్లు కావాలా? నీళ్లు కావాలా? ఒక్క సంవత్సరం ఓపిక పట్టు సాదరా. ఇంటింటికి కృష్ణమ్మ పరిగెళ్ళి తీస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనమేమో అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, పాలనా సౌలభ్యం చేస్తామంటే యనపతినేనంటాడు ఆయనకి మీసాలున్నాయి, గడ్డం ఉంది, మహేష్ రెడ్డికి ఏమని అంటున్నాడు. బాబు నిన్ను అడుగుతున్నా, ఒక నెల నాది కాకపోతే మీసం గడ్డం వచ్చింది. అయినా మీ ఎన్టీ రామారావుకు ఉందా మీసం? మీ చంద్రబాబు నాయుడుకు ఉంది పిల్లి గడ్డం, అలా గడ్డమా? అయినా మీసం ఉందా, గడ్డం ఉందా, బొచ్చుందా కాదు, దమ్ముందా? మొన్న నాకు సవాల్ విసిరాడు, అన్నాడు గంట టైం ఇస్తా మహేష్ రెడ్డికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.